హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. అండ్ మీరు చూస్తూనే ఉంటారు మార్కెట్ వాలిడిటీ ఏ విధంగా ఉందనేది, దాని గురించి మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, అబ్సల్యూట్ డ్రాప్ అనాలా, బ్లడ్ బాత్ అనాలా, ఏ పదం వాడాలి? ఎందుకంటే మార్కెట్ డ్రాప్ అనేది చూస్తుంటే వెనులో వణుకుపడుతుందని చెప్పాలన్నమాట. ఇలాంటి టైంలో అసలు ఎలాంటి రియాక్షన్ ఉండాలంటారు? సరైన యాక్షన్ ఏం తీసుకోవాలంటారు? మార్కెట్ ఇది వాలటిలిటీ ఉంటుందని అందరికి తెలుసు అండి. కాకపోతే సివియారిటీ అనేది మనం ఏ రూట్లో ఎలా వస్తుందో మనకు తెలియదు అనమాట. ఒక పోర్ట్ఫోలియో కనుక 10% డ్రాప్ అయింది అనుకోండి, ఆ పెయిన్ వేరేలాగా ఉంటుంది. లేదా లాస్ట్ 6 months ఉన్న ప్రాఫిట్స్ మొత్తం గాయబ్ అనుకోండి, ఈ ఎపిసోడ్ దెబ్బకి పెయిన్ ఇంకోలాగా ఉంటుంది. లేదా లాస్ట్ 1 year రిటర్న్స్ అన్ని జీరో అయిపోయింది అనుకోండి, ఇంకోలాగా ఉంటుంది పెయిన్. లాస్ట్ 4-5 years సంపాదించుకున్నంతా కూడా జీరో అయిపోయింది అనుకోండి, పెయిన్ ఇంకోలాగా ఉంటుంది. అందుకని ఏ లెవెల్లో మీరు ఉన్నారు అన్నదాన్ని బట్టేసి మీరు భయం వేస్తుంది అనమాట. ఎక్కడ ఉన్నా సరే, సపోజ్ 10% పోర్ట్ఫోలియో డ్రాప్ అయింది అనుకోండి, అండ్ అలొకేషన్ ప్రాపర్గా ఉందో చెక్ చేసుకోండి. అండర్ పర్ఫామ్ ఉన్న స్టాక్స్ మొత్తం క్లోజ్ చేసుకోండి. ఎట్లాగో మార్కెట్ డౌన్ అయింది కదా, ఏదైనా అండర్ పర్ఫామ్ ఉంది, మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, క్లోజ్ చేయండి పనిలో పని. ఎందుకంటే మన పోర్ట్ఫోలియో 10% డ్రాప్ అయింది కదా, ఇది రైట్ టైం అనమాట రీబ్యాలెన్స్ చేయడం కోసం. రెండోది ట్యాక్స్ హార్వెస్టింగ్ ఉంటుంది. మనం ఏదన్నా ఒక 5-6 లక్షలు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కరెంట్ పొజిషన్స్ ఈ మార్కెట్లో నెగిటివ్లో ఉన్నాయి అనుకోండి, 5-6 లక్షలకి అవి ఎట్టాగా అండర్ పర్ఫామ్ చేసేలాగా ఉన్నాయి అనుకోండి, వెంటనే వీటిని క్లోజ్ చేసామనుకోండి, మన ప్రాఫిట్ నెట్ ఈక్వల్ జీరో ఉంటుంది. సో మన గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అట్లా ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం వాడుకోవచ్చు ఇలాంటి ఎపిసోడ్స్ని. అండ్ ఎంతకంత క్యాష్ మెయింటైన్ కూడా చేసామనుకోండి, ఈ క్రైసిస్ అయిపోయిన తర్వాత మార్కెట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా క్యాష్ లెవెల్ పెంచుకోవటం, అండ్ అండర్ పర్ఫామ్ ఉన్న స్టాక్స్ని క్లోజ్ చేసుకోవటం, అండ్ ట్యాక్స్ హార్వెస్టింగ్కి ఇలాంటి ఎపిసోడ్లను వాడుకోవటం అనేది బెస్ట్ అనమాట. మీ పోర్ట్ఫోలియో కనుక 10% పడితే. అలా కాదు, 6 months ఉన్న ప్రాఫిట్స్ మొత్తం మిస్ అయిపోయింది అనుకుందాం. ఈ లెవెల్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే అసెట్ అలొకేషన్ ఎలా ఉండాలంటే, టూ మచ్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి, హై బీటా ఉన్న స్టాక్స్ ఒకటి మొత్తాన్ని. అంటే క్యాష్ లెవెల్ పెంచుకోవాలి, ఒక 10-20% క్యాష్ మెయింటైన్ చేసుకొని, లిక్విడ్ బీసీ ఇలాంటివి పెంచుకోవాలి. కొంచెం కన్జర్వేటివ్గా ఉంటూ నేర్చుకోవాలి. ఒకవేళ పెయిన్ కనుక లాస్ట్ 1 year నుంచి ప్రాఫిట్ మిస్ అయింది అనుకోండి, ఓకే, అంటే స్టాక్ మార్కెట్ ఎక్స్పోజర్ తగ్గించేసేసి కొంచెం హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఈటీఎఫ్స్ ఇలాంటి వాటికి షిఫ్ట్ అవ్వాలి. క్యాష్ లెవెల్ని కొంచెం పెంచుకొని కొంచెం కన్జర్వేటివ్గా ఉండాలి. లేదు, లాస్ట్ 4-5 years మనీ మొత్తం బయటకు వెళ్తుంది అనుకోండి, దాని మీద ఏంటంటే మనం అగ్రెసివ్గా మార్కెట్లో ఉన్నట్లు లెక్క అనమాట. అందుకని మార్కెట్ కొంతకాలం ఉండేసి కొత్త స్ట్రాటజీలతో రావటం, కన్జర్వేటివ్ తయారవటం, క్యాష్ లెవెల్ 30-50% పెంచుకోవటం, అండ్ ఓన్లీ కన్జర్వేటివ్ ప్రొడక్ట్స్ని డీల్ చేసుకోవటం, లేదా ఈ అసెట్ సూట్ అవ్వట్లేదని చెప్పేసి వేరే అసెట్ క్లాసులు మేనేజ్ చేసుకోవటం, ఇలాంటివి చేయొచ్చు అనమాట. కాబట్టి మీరు ఏ లెవెల్లో భయపడుతున్నారు అన్నదాన్ని పెట్టేసి, ఎంత లాస్లో ఉన్నారు అన్నదాన్ని పెట్టేసి దీన్ని రీబ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో అంటే చెప్పుకోవడానికి 17 కోట్ల డిమాట్ అకౌంట్లు ఉన్నాయనే కానీ ఇనుక్కు ఉన్న అకౌంట్స్ మొత్తం ఉంది 8 కోట్లే. 8 కోట్లలో కూడా మోర్ దెన్ 10,000 రూపాయలు ఉన్న డిమాట్ అకౌంట్ ఉన్న అకౌంట్లు ఉంది కేవలం 3 కోట్లే. అంటే నిజంగా ఈ ప్యానిక్ తోటి స్ట్రైట్ అవే ఎఫెక్ట్ అయ్యేది 3 కోట్ల మంది అవుట్ ఆఫ్ 140 crore దాంట్లో నుంచి. ఓకే, వాళ్ళల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ప్యానిక్ కానీ ఇలాంటి ఏదో ఒకటి వచ్చిందనే విషయం తెలుసు కాబట్టి రెడీ అవుతారు. రిటైలర్స్ సింపుల్ అండి, మార్కెట్లో ప్యానిక్ ఉన్నా లేకపోయినా మన డ్యూటీ వల్ల సంపాదించుకోవటం, ఎంతకంత మిగిలించుకోవటం, మిగిలిన దాన్ని ఎవ్రీ మంత్ ఆ పలానా తారీఖుల్లో మార్కెట్లో పెట్టుకుంటూ పోవటం. ఎవ్రీ 2 years ఒకసారి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వచ్చేస్తే మీకు డబ్బు కావాలా, ఆ టైంలో బయట పెట్టడానికి ప్లాన్ చేసుకోవటం. అట్లా ప్లాన్డ్గా లాంగ్ టర్మ్ ఉంటే ఇలాంటి వాటిని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు ట్రేడర్ కేటగిరీ అయితే మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి ప్యానిక్ అటాక్కి మన పోర్ట్ఫోలియో ఎలా తట్టుకుంటుంది, ఎలా రీబ్యాలెన్స్ చేసుకోవటం, ట్యాక్స్ హార్వెస్టింగ్ లాంటి కోసం వాడుకోవటం, అండర్ పర్ఫామ్ ఉన్నట్టుని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఏదైనా బాగా అండర్ పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, ఈ టైంలో బెటర్ క్లోజ్ ఇట్ అనమాట. అంటే క్యాష్ లెవెల్ మెయింటైన్ చేయడం ద్వారా ఇలాంటి వాటిని హ్యాండిల్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ ఏంటంటే ఇలాంటి సినారియో ఏంటంటే మీరు ఎంత స్పెక్యులేటివ్ బెట్స్ కాస్తున్నారో మీ పోర్ట్ఫోలియో చూస్తే మీకు అర్థమైంది. మీరు టూ మచ్ మార్కెట్ కంటే ఎక్కువ పడుతుంది అనుకోండి, టూ మచ్ స్పెక్యులేటివ్ బెట్స్ కాస్తున్నట్లు లెక్క. మార్కెట్ కంటే తక్కువ పడుతుంది అనుకో మంది, అంటే మంచి లో బీటా ఉన్న పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నట్లు లెక్క అనమాట. సపోజ్ ఇప్పుడు లాస్ట్ 4 days నుంచి బీభత్సంగా పడింది అనుకుంటున్నాం కదా, మనం 3 days బ్యాక్ ఇచ్చిన ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్ 25-50 దగ్గర ఇచ్చాం. ఇప్పుడు మన లైవ్ మార్కెట్లో 25-25 ఉందండి. సేమ్ ఎంత పడింది? ₹1 పడింది. ₹1 పడింది. అందుకని దట్ ఈజ్ కాల్డ్ లో బీటా. అంటే ఇలాంటి అటాక్లు 4-5 వచ్చినా సరే అది టూ మచ్ పడే అంత ఉండదు అనమాట. అలాంటి ప్రోడక్ట్ చూస్ చేసుకుంటున్నారు అనుకోండి, -1లోకి వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదు. -5 అయినా సరే నీకు ఇబ్బంది, ఎందుకంటే డైరెక్ట్ ఒక సింగిల్ స్టాక్ మనకు కొంటలేదు కదా. సో ప్యానిక్ తగ్గిద్ది, నీకు హ్యాండిల్ చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఇట్లా మన పోర్ట్ఫోలియో మార్కెట్ రియాక్షన్కి ఓవర్ రియాక్ట్ అవుతుంది, అండర్ రియాక్ట్ అవుతుంది అందాన్ని బట్టేసి మనం స్ట్రాటజీస్ టెక్నిక్స్ రీబ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. మీరు కనుక ఎక్కువ హైబీటా స్టాక్స్ కనుక ఉంచుకుంటే పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, అందులో డౌట్ లేదు.
అండ్ రేపు మార్నింగ్ హైక్ ఉంటుంది. ట్రూ సార్. అండ్ చాలా జాగ్రత్తలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.